నా స్టైల్ ఎగ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తా ఇవాళ. సో ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటంటే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 3 కలిపి ఇలా కొంచెం కచ్చా పచ్చా పేస్ట్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ ఆ పేస్ట్ వేసేసి దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఎగ్స్ వేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కలిపేసుకొని ఇలా కుక్ చేసేసుకోవాలన్నమాట. లైక్ మనం ఎగ్ కుక్కరీ ఎలా చేస్తాం అలానే కొంచెం బాగా డ్రై అయ్యేలాగా కుక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా దాంట్లోకి కలిపేసేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకొని నెక్స్ట్ ఇలా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఇలా సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేయాలి. దెన్ ఇంకా రైస్ వేసేసుకోవడమే. సో రైస్ వేసేసుకొని దాంట్లో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అండ్ సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. ఇంకా దీంట్లో ఏం వేయవసరం లేదు. కాకపోతే కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోవచ్చు, బట్ అంత నీడ్ లేదు. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే చాలా యమ్మీగా ఉంటుంది.